కాలభైరవుడు శివుడి అత్యంత శక్తివంతమైన భయంకరమైన రూపం. ఆయనే కాలానికి అధిపతి. భైరవ అంటేనే భయంకరమైనవాడు అని అర్థం. నిజంగానే ఆయన రూపం చూస్తే భయం కలగాల్సిందే. మరి ఈ భయంకర రూపం వెనుక ఉన్న అసలు అర్థమేంటి? అది తెలియాలంటే భయాన్ని దాటి చూడాలి. ఈ కథ మొదలైందే బ్రహ్మ విష్ణువుల ఆధిపత్య పోరుతో. దాన్ని పరిష్కరించడానికే శివుడు అనంతమైన కాంతి స్తంభంగా వెలిశాడు. అక్కడే బ్రహ్మ అహంకారంతో ఒక అబద్ధం చెప్పాడు. శివుని ఆగ్రహం నుండే కాలభైరవుడు ఉద్భవించి ఆ అహంకారానికి ప్రతీక అయిన 5వ తలను ఖండించాడు. కాని ఈ చర్యతో ఆయనకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆ పాపం ఒక భయంకర స్త్రీ రూపంలో ఆయనను వెంటాడింది. ఆ పాప పరిహారం కోసం చేతికి అంటుకున్న బ్రహ్మకపాలంతో నగ్నభిక్షువుగా తిరిగాడు. ఇదే కాపాలిక మార్గానికి మూలం. ఆయన పేరులోని కాల అనే పదానికి 2 అర్థాలున్నాయి. ఒకటి సమయం, ఇంకొకటి మరణం. అంటే ఆయనే వీటికి అధిపతి. కాలం అన్నిటినీ కబళిస్తుంది కదా. భైరవుడు ఆ శక్తికి రూపం. జీవితం శాశ్వతం కాదని గుర్తుచేసే దేవత. ఆయన రూపంలోని ప్రతి దానికి ఒక అర్థముంది. వాహనమైన కుక్క వర్తమానానికి, త్రిశూలం అహం నాశనానికి ప్రతీకలు. ఆయన ప్రాయశ్చిత్త యాత్ర కాశీలో ముగిసింది. అక్కడికి చేరగానే ఆ బ్రహ్మ కపాలం ఆయన చేతి నుండి జారిపోయింది. పాప విముక్తి తర్వాత కాశీలో ఆయన పాత్రే మారిపోయింది. శివుడు ఆయన్ని ఆ నగరానికి కోత్వాల్గా అంటే సంరక్షకుడుగా నియమించాడు. అంతేకాదు, కోత్వాల్ అనుమతి లేకుండా ఎవ్వరూ కాశీలోకి అడుగుపెట్టలేరు. ఆయన ఆలయం ఒక ఆధ్యాత్మిక పోలీస్ స్టేషన్ లాంటిదన్నమాట. నగరంలో శాంతి భద్రతలను కాపాడటం, భక్తులను రక్షించటం, తప్పు చేస్తే శిక్షించటం, ఇవన్నీ ఆయన విధులే. దీన్నే భైరవీ యాతన అంటారు. కాశీలో చనిపోయిన వారి జన్మ జన్మల కర్మను ఒకే క్షణంలో అనుభవింపజేసి వారికి మోక్షాన్ని ఇస్తాడు. భైరవుడికి అనేక రూపాలున్నాయి. ఒక్కో రూపానికి ఒక్కో ప్రత్యేకత. ఉదాహరణకు అష్టభైరవులు 8 దిక్కులను కాపాడుతుంటారు. ఒకవైపు ఉగ్రరూపంలో కాలభైరవుడు, మరోవైపు ప్రశాంతమైన బాలుడు రూపంలో బటుక భైరవుడు. 2 ఆయనే. అంటే భైరవుడిని పూజించడం అంటే భయపడటం కాదు, మనలోని భయాన్ని జయించడం. మనలోని శత్రువుల నుండి ఆయనే రక్షిస్తాడు. ఆయన మార్గంలో నడిస్తే మనలోని బలహీనతే బలంగా మారుతుందని, గందరగోళం తొలగిపోయి ప్రశాంతత వస్తుందని నమ్మకం. మనం దేనికైతే ఎక్కువగా భయపడతామో బహుశా దాంట్లోనే మన విముక్తి దాగి ఉందేమో. కాలభైరవుడి కథ మనకు ఇదే చెబుతోంది.